ఏం చేస్తారా మీరు? ఏమైనా చేస్తాం, ఏమైనా చేస్తాం. చట్టం ఉంది కదా, ఏమైనా చేసుకుంటది కదా. అదే చట్టం 10 రోజుల తర్వాత ఎందుకు అరెస్ట్ చేసింది? అవును, టైం బట్టి దేనికైనా ప్రోటోకాల్ ఉంటది. 10 రోజుల తర్వాత అరెస్ట్ చేసిందంటే ఓకే ఓకే. మిగతా హీరోలు సినిమాలో చనిపోయినప్పుడు అప్పుడు తెలీదా? అప్పుడు ఎందుకు అరెస్ట్ చేయలేదు? అప్పుడు ఎందుకు అరెస్ట్ చేయలేదు? కేసులు పెట్టడం దగ్గర నుంచి అరెస్ట్ చేసేదాకా 10 రోజులు పట్టిద్ది. ఒక ప్రోటోకాల్ ఉంటది, ప్రోటోకాల్ ప్రకారం అరెస్ట్ చేస్తారు. కానీ సరే కేసు పెట్టిన తర్వాత మీడియా ముందర వచ్చి ఎందుకు కేసు విత్డ్రా చేసుకున్నారు? ఎవరు 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 విత్డ్రా చేస్తున్నారు? ఎవరు కేసు పెట్టినారు? వాళ్ళే విత్డ్రా చేసుకున్నారు. ఎవరు కేసు పెట్టినారు? ఎవరు పెట్టారు? పోలీసులు పెట్టారు కేసు. పోలీసులు ఎందుకు పెట్టారు? అరే, పబ్లిక్ లో జరిగిన ఒక ఇన్సిడెంట్ కి సంబంధించినటువంటి విషయం మీద పోలీసులు కేసు పెట్టారు. ఎప్పుడు పెట్టారు? ఎప్పుడు ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది అప్పుడే నన్ను అప్పుడు ఎందుకు అరెస్ట్ చేయలేదు? అప్పుడు ఎందుకు కేసు పెట్టిన వెంటనే అరెస్ట్ చేయాలి? సాక్ష్యాధారాలన్నీ తీసుకొని సేకరించి. సాక్ష్యాధారాలు ఎందుకు? వీడియోలో పూర్తి కనపడొస్తుంది కదా. ఏంటిది? వీడియోలో ఆమె చనిపోయింది, ఆయన వచ్చిన దానికే చనిపోయిందని ప్రతి ఒక్కరికి తెలుసు కదా. అప్పుడు ఎందుకు చేయలేదు? ఇప్పుడు ఎందుకు చేశారు? ఏం కావాలి? మన కళ్ళతో చూసిన విషయాలు, మనం మాట్లాడే విషయాలు కాదు కోర్టులో సబ్మిట్ చేసేటప్పుడు. అంటే కోర్టు వీడియో ఎడిటింగ్, సినిమాలో ఎడిటింగ్ చేసినట్టు వీడియోలో యూట్యూబ్ లో లైవ్ ఎడిటింగ్ చేసి పెట్టినారా? ఎడిటింగ్ చేసి ఎట్లా పెడతారు? మళ్ళీ ఇప్పుడు వీడియోలో ప్రత్యక్ష సాక్షి ప్రతి ఒక్కరికి అందరికి కనపడొస్తుంది. ఆయన వచ్చిన వల్లనే జరిగింది అనేది వీడియోలో కూడా పూర్తి కనపడొస్తుంది. అదేం ఎడిటింగ్ చేసి గ్రాఫిక్స్ పెట్టి ఆర్టిస్టులను తీసుకొని వచ్చి దాన్ని చేయలేడా? ఇప్పుడు ఫైనల్ గా అల్లు అర్జున్ అరెస్ట్ ని సమర్థిస్తున్నా నేను. తప్పంటున్నా నేను, తప్పంటున్నా నేను. అది అరెస్ట్ చేయడం తప్పంటున్నా. కరెక్ట్గా చెప్పట్లా నువ్వు. అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం సమర్థిస్తున్నావా కాదా? అట్లాంటివి నాకు తెలీదు. నేను తప్పది, ఆయన చేయడం తప్పు అంటున్నా. ఆయన చేయడం తప్పంటున్నా. ఇప్పుడు ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నావు ఈ అరెస్ట్ ఇష్యూ మీద? అసలుకి వేస్ట్ అంటున్నా. అది పోలీసులు తప్పు చేశారు, వాళ్ళనే చేస్తున్నారు అంటున్నా. దాని వెనకాల ఉన్నారనే అంటున్నా నేను. ఎవరు అనుకుంటున్నావు? ఎవరో ప్రతి ఒక్కడికి తెలుసు ఎవడున్నాడో. సంక్రాంతికి వాళ్ళ హీరోలు కూడా సినిమాలు రిలీజ్ అవుతాయిగా. అంటే నువ్వు చెప్తాం మా రాజకీయం ఎట్టుంటుందో అని చెప్తాం. డైరెక్ట్ గానే ఇండైరెక్ట్ గానే. ఈసారి దెంగేండి బ్రదర్ అంటాం. ఈసారి చొప్పం బ్రదర్ కాదు, ఈసారి దెంగేండి బ్రదర్ అంటాం. ఎవరు వస్తారో, ఏ హీరో వస్తారో చూస్తాం. దెంగేండి బ్రదర్ అంటాం ఈసారి డైరెక్ట్ గా. చూసుకుందాం. మెగా ఫ్యామిలీనే ఉందిగా. ఎవరున్నారు ఏంది? మెగా ఫ్యామిలీనే ఉందిగా. ఇప్పుడు పాయింట్ ఆలోచించన్నా. ఇప్పుడు కొన్ని ఆయన ప్రెస్ మీట్లలో కూడా ఇద్దరు కరెంట్ షాక్ కొట్టి చచ్చిపోయారు. మళ్ళీ ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేదన్న? పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్లో ఇద్దరు చనిపోయినారుగా వ్యక్తులు. షాక్ కొట్టో సంథింగ్ ఏదో అయ్యి. అన్న ఇప్పుడు ఓకే వెళ్ళాడు, సరే అది వెళ్ళినందుకే అది జరిగింది. అట్లా అని ఆయన కావాల్సిగానే వెళ్ళలేదు. ఇప్పుడు ఓకే మీరు ఈ మాటకి నేను ఆన్సర్ చెప్తా. ప్రెస్ మీట్ ఓకే అంతా ఇప్పుడు ఆయన అక్కడ స్టార్ కాబట్టి, బడా స్టార్ కాబట్టి పోలీసు వాళ్ళు అంతా ప్రొటెక్షన్ ఉంటుంది. అంత ప్రొటెక్షన్ ఉన్నాయి. ఎలా చనిపోయారన్న ఇద్దరు వ్యక్తులు? ఎలా చనిపోయారు ఇద్దరు వ్యక్తులు? దానికి చెప్పండి అన్న. ఇప్పుడు మేము చెప్తున్నాం, మేము ఒప్పుకుంటున్నాం కదా. ఆయన రాకపోయింది నిన్నంటే వాళ్ళిద్దరు ప్రాణాలతో ఉండేవాళ్ళు అని మాకు చాలా బాధగా ఉంది. కానీ బట్ ఆ రోజే అరెస్ట్ చేసి నింటే మేము ఇంకా సరే మా ఎందుకు వెంటనే చేయకూడదన్న? ఎవరైతేనేమన్నా తప్పు చేసినప్పుడు ఎవరైతేనే ఉంది. ఇప్పుడు హైడ్రా విషయంలో రేవంత్ రెడ్డి వల్ల ఇల్లులు కూల్చడం వల్ల ఇద్దరు జీర్ణించుకోలే చనిపోయారు. ఆయనను ఎందుకు అరెస్ట్ చేయలేదు? RRR ఈవెంట్లో ఇద్దరు కుట్టుకొని చనిపోయారు. ఎందుకు వాళ్ళని అరెస్ట్ చేయలేదు? ఈయనను ఎందుకు అరెస్ట్ చేశారు? ఒక ప్లాన్ ప్రకారంగా ఆయన ఎదుగుదల తట్టుకోలేక, జీర్ణించుకోలేక, కడుపు మంటతో ఆయనను అరెస్ట్ చేయించారు. మళ్ళీ ఇంకోటి విషయం అన్న, ఎవడైనా కానీ కేసు పెట్టిన తర్వాత కేసు విత్డ్రా చేసుకోకూడదు. తప్పు చేసినాడు అనిపిస్తే. అట్లాంటిది కేసు పెట్టిన తర్వాత ఈరోజు మీడియా ముందర వచ్చి ఎందుకు కేసు విత్డ్రా చేసుకున్నాడు అంటే దేనివల్ల నేను చెప్తా. ఇప్పుడు కేసు పెట్టినాడనుకో, అరెస్ట్ అయినాడనుకో, జైలు వెళ్ళినాడనుకో, క్రేజ్ తగ్గిపోతుంది. అందులో ఆయనకి ఎక్కడ ఇప్పుడు ఇంటర్నేషనల్లో క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ అనేది చిన్న తగ్గిపోతుంది అనే ఒక ఐడియాతో అరెస్ట్ చేయించి ఆ తర్వాత మళ్ళా కేసు విత్డ్రాలు చేయించినారు. అంతకు మించి ఆడ ఏం లేదు. మీరు ఎన్ని కేసులు పెట్టుకున్నా, ఎన్ని చేసుకున్నా ఏం కాదు. మా క్రేజ్ మాకుంటుంది, మా ఓన్ క్రేజ్ మాకుంటుంది. ఏం చేసుకోలేరు మీరు. ఎన్నైనా చేసుకొని ఏం చేసుకోలేరు. ఇప్పుడు చూసాం, మా సినిమాని ఆపుతాం అన్నారు కదా. నిజంగానే మీ సినిమాని ఆపకపోతే నా కొడకల్లారా అన్నాను మమ్మల్ని. అన్న గొడవల గురించి అయితే తెలియదు కానీ దీంతో అయితే కన్ఫర్మ్గా ఉన్నాయని నేనైతే అనుకుంటున్నాను అన్న.
వెళ్ళా. నిన్నటి వరకు బాగానే ఉందన్న. ఇప్పుడు కావాల్సినే అన్న, ఇప్పుడు సక్సెస్ మీట్లో కూడా ఆయన ఏమన్నాడు, థ్యాంక్ యూ కళ్యాణ్ బాబాయ్, నాకు ఇన్ని టికెట్లు ఇన్ని స్క్రీన్లు మాకు తగ్గట్టుగా మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ కళ్యాణ్ బాబాయ్ అని చెప్పాడు. ఆయన ఏం చెప్పాడన్న? ఆయన ఏం చేశారు రేవంత్ రెడ్డి? ఏం చేశారు రేవంత్ రెడ్డి? సీఎం అయితే అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి బెనిఫిట్ షోస్ ఇస్తారు. ప్రతి ఒక్కరు చెప్పారా రేవంత్ రెడ్డికి? అలా అని కాదన్న. ఇప్పుడు కల్కి సినిమా రిలీజ్ అయింది, అప్పుడు ఏమన్నా చెప్పారా ప్రభాస్? చెప్పలేదు కదా. ఇప్పుడు ఆయన చెప్పాలనుకుంటే వాళ్ళు ఎవరు ఇచ్చినా ఏవైనా ఇస్తారన్న, పర్మిషన్స్ అనేది వస్తాయి బెనిఫిట్ షోలకి. స్టార్ హీరోలకి పర్మిషన్ ఏవైనా ఇచ్చినా కన్ఫామ్గా వస్తాయి బెనిఫిట్ షోలు అనేది పడతాయి కన్ఫామ్గా. ప్రొడ్యూసర్లు అనేది వాళ్ళు చేసుకుంటారు, ఎందుకంటే వాళ్ళు స్టార్ హీరోలు కాబట్టి వాళ్ళు చేసుకుంటారు. అట్టాని కావాల్సిగానే ఏదో ఏదైనా ఉంటే డైరెక్ట్గా వచ్చి మాట్లాడండి ఆయనతో, అంతేగాని ఈ చెత్త రాజకీయాలు అవి చేయడం కరెక్ట్ కాదన్న. మాకైతే చాలా బాధ ఉందన్న. మేము అనుకున్న డౌట్ అయితే ఇప్పుడు వాళ్ళు చేపించారని మాకు డౌట్ ఉంది. ఆ డౌట్ అయితే నిజమైంది అనుకో అన్న. గతంలో ఉదయ్ కిరణ్కి ఏ గతి అయితే పట్టించారో అదే గతి పట్టిస్తాం మేము. అదే గతి పట్టిస్తాం. ఉదయ్ కిరణ్కి ఏం జరిగిందో, ఎవరు దాని వెనకాల ఉన్నారో ప్రతి ఒక్కరికి తెలుసు. కామన్ మ్యాన్ నుంచి స్టార్ హీరో వరకు ప్రతి ఒక్కరికి తెలుసు. అది ఎవరి వల్ల జరిగిందో, అది ఎందుకు జరిగిందో అనే ప్రతి ఒక్కరికి తెలుసు. సేమ్ అదే గతి వాళ్ళకి పట్టిస్తాం మేము గడక.